మీలో ఎంతమందికి తెలుసు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వత్సవలస గ్రామంలో శ్రీ రాజులమ్మ తల్లి జాతర జరుగుతుందని మరియు ఆ తల్లి యొక్క చరిత్ర? అయితే వినండి, నేను తెలుసుకున్నది నేను చెప్తాను, తప్పులుంటే క్షమించండి. ఎంత అదృష్టం చేసుకున్నామో, తల్లి వచ్చే టైంకే కరెక్ట్గా ఉన్నాం. ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మీరే చూడండి. రాజులమ్మ కళ్ళకు అద్దినట్టు కనిపించిందండి. ఆ క్షణం మనసుకి ఎంత హాయిగా అనిపించిందో. అయితే కొన్ని సంవత్సరాల క్రితం విజయనగరం రాజులు ఈ అమ్మవారిని పూజించేవారు. బొబ్బిలి యుద్ధం జరగకముందే విజయనగర రాజుల్లో చిన్నవాడైన పూసపతి విజయరాయలకు కలలో చిన్న పాప రూపంలో కనపడి త్వరలో మీ సామ్రాజ్యాన్ని యుద్ధంలో కోల్పోతారు అని చెప్పడంతో ఆ రాజు నిద్రల నుండి లేచి మా రాజ్యాన్ని కాపాడలేని దేవత మాకు అవసరం లేదని చెక్కపెట్టిలో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి నదిలో వదిలేశారు. ఆ నది నుండి సముద్రానికి కొట్టుకు వచ్చి వత్సవలస గ్రామానికి చెందిన మత్స్యకారులకు దొరికింది. వాళ్ళు పెట్టిని తెరిచేటప్పటికి నేను పలానా రాజులు పూజించే అమ్మవారిని, నన్ను కొలుచుకుంటా అంటేనే పెట్టిని తెరవండి అనే స్వరాలు వినపడ్డాయి. లేదా సముద్రంలోనే వదిలేయమని చెప్పిందంట. అప్పుడు ఆ మత్స్యకారులు మేము చేపలు పట్టుకునే పేదవాళ్ళము, మేం మీకు ఎలా పూజిస్తామని అని అనగానే నా దగ్గరకు వచ్చే భక్తులు ఒక్కో సంవత్సరానికి పెంచుకుంటూ వస్తాను, ఒక పెద్ద దేవస్థానం అవుతుంది అని అమ్మవారు చెప్పారు. అమ్మవారు చెప్పినట్లుగానే భక్తుల సంఖ్య చాలా వరకు పెరుగుతుంది. చాలా ఘనంగా పూజలు జరుగుతున్నాయి. ఎంతమంది రాజులమ్మ తల్లి దగ్గరికి వస్తారో కామెంట్ చేయండి. తెలియని వారికి షేర్ చేయండి. అలాగే రాజులమ్మ తల్లి దగ్గరికి వచ్చాక గాజులు వేయడం మర్చిపోతామా? ఆ గాజులు వేసుకుంటుంటే రాజులమ్మ తల్లే స్వయంగా వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకొక ముఖ్య విషయం అండి, రాజులమ్మ తల్లిని పూజించాక భూలోకమ్మ తల్లిని ఖచ్చితంగా విజిట్ చేయాలి అంటారు. కానీ అది ఎందుకో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్లో తెలియచేయండి. అండ్ ఇక్కడ నైట్ స్టే చేసి మరుసటి రోజు అమ్మవారిని దర్శించుకుంటారండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా వన్స్ విజిట్ చేయండి. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీరే వెళ్తారు. ఎందుకంటే అమ్మవారు మన కోరికెళ్ళి అలా నెరవేరుస్తుందన్నమాట. సో మా ఎంజాయబుల్ మూమెంట్స్ మీరు చూసేశారు కదా. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.